మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లా బేస్ నగర్లో హెలియోడోరస్ స్తంభాన్ని కంబబాబు అని పిలుస్తారు. ఈ బేస్ నగర్లోని హెలియోడోరస్ స్తంభాన్ని తొలుత అలెగ్జాండర్ కనింగ్హామ్ 1874-77 ప్రాంతంలో గుర్తించాడు. ఆ స్తంభం మీద శాసనాన్ని 1909లో జాన్ మార్షల్ గుర్తించి అచ్చు తీశాడు. శాసనం ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఉంది. శాసనంలో మహారాజు అంతాలికిత యాంటీ ఎల్కిడౌస్ దగ్గర నుంచి కాశీపుత్ర భాగభద్రరాజు యొక్క 14వ రాజ్యపాలనా సంవత్సరంలో అతని వద్దకు గ్రీకు రాయబారిగా వచ్చిన తక్షశిల డియోన్ కుమారుడు భాగవతుడు హెలియోడోరస్ దేవాదిదేవుడైన వాసుదేవుని యొక్క గరుడ స్తంభం నిర్మింపజేశాడు అని శాసనంలో ఉంది. రెండవ శాసనంలో స్వాధీనం, ఉదారత్వం, సావధానత అనే ఈ 3 సోపానాలు పొరపాటు లేకుండా పాటిస్తే అవి స్వర్గానికి దారితీస్తాయి అని ఉంది. ఈ 2 శాసనాలు క్రీస్తు పూర్వం 140వ సంవత్సరంలో వేయించబడ్డాయి. బౌద్ధ, జైన, వైదిక, భాగవత మతాలు పరిపాలక మతాలుగా రూపుదిద్దుకుంటున్నటువంటి కాలం అది. తర్వాత కాలంలో ఒక గ్రీకు రాయబారి భాగవత మతాన్ని స్వీకరించి వాసుదేవ దేవాలయాన్ని నిర్మించాడన్నది చరిత్ర. ఈ ఊరుకు చుట్టూ బేత్రవతి లేదా బేత్వా, బేస్ నదులున్నాయి. ఈ నగరానికి దశార్ణ, బేస్ నగర్, బిల్సా అనేటువంటి పేర్లు ఉండేవి. బేస్ నగర్ అనే పేరు వైశ్య నగరం నుండి వచ్చి ఉంటుంది. ఈ పట్టణం సాంచికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేశంలోని 16 జనపదాలలో ఒకటైన దశార్ణ దేశానికి విదిశ రాజధానిగా ఉండేది. కాళిదాసు మేఘదూతంలో కూడా రాశాడు. మాళవికాగ్నిమిత్రం అనే కావ్యంలో శృంగవంశానికి చెందిన పుష్యమిత్రుని కొడుకు అగ్నిమిత్రుని గురించి చెప్తుంది. అతడు విదిశను ఉపరాజుగా పరిపాలించాడని తెలుస్తుంది. ఇక్కడ జరిపిన తవ్వకాలలో శాతవాహన రాజు గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి క్రిశక 175వ సంవత్సరంలో ఉన్నటువంటి అతని నాణ్యాలు, నాగరాజులు గణపతి నాగ, భీమనాగ వీళ్ళు క్రిశక 4వ శతాబ్దంలో ఉండేవారు. కాళశ్రీ యువరాజు కృష్ణరాజు 6వ శతాబ్దంలో ఉండేవాడు. వారి నాణ్యాలు దొరికాయి. వీటి ఆధారంగా 6-7 శతాబ్దాల వరకు ఇక్కడ వాసుదేవాలయం ఉండేదని చెప్పడానికి అవకాశం ఉంది. వాసుదేవ సంకర్షణ పేరు శాతవాహనుల శాసనం, నాణేకాడు శాసనంలో కూడా ప్రస్తావించబడ్డాయి. అంటే శాతవాహనులు కూడా భాగవత మతాన్ని స్వీకరించి ఉంటారని, వైదిక పరమైనటువంటి క్రతువులు నిర్వహించడం వల్ల మనం వారు చేసిన దాన ధర్మాలు, దొరికిన శాసనాలు, అందులో పేర్కొన్న విషయాలను బట్టి శాతవాహనులు బౌద్ధులుగాను వైదికులుగాను కూడా ఉన్నారని తెలుస్తుంది.